ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనము. ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. He shall be holden up, for God's able to make him stand. ఈరోజు నీ దేవుడు నిన్ను నిలువబెట్టుటకు చాలినవాడు, శక్తి గలవాడు, సమర్థుడు. ఒకవేళ నీవు కనుక పడిపోయిన స్థితిలో ఉంటే నీ దేవుడు నిన్ను నిలువబెట్టుటకు సిద్ధంగా ఉన్నాడు. కానీ అవిశ్వాసంతో మనం వెనక్కు వెళ్ళిపోవచ్చున్నాము. విశ్వాసంతో అడుగు ముందుకు వేయలేకపోవచ్చున్నాము. మనం నిలబడడానికి ప్రయత్నించాలి. అప్పుడే దేవుడు నిలిచిన నిన్ను పడిపోకుండా నిలవబెట్టుటకు శక్తిమంతుడు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అనే ధోరణిలో కాకుండా విశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. మనం నిలబడాలి. అప్పుడే దేవుడు నిలిచిన నిన్ను పడిపోకుండా నిలవబెట్టుటకు శక్తిమంతుడు. నీవనుకొనవచ్చు, ఈ చిక్కు నుండి నేను లేవగలనా అని, ఈ సమస్య నుండి నేను నిలబెట్టుకోగలనా అని నీవు సందేహంతో ఉన్నావేమో. మొదటిగా నీ సమస్యను దేవునికి అప్పగించు. పడిపోయిన స్థితిలో ఉన్న నీవు ధైర్యంతో లేచి అడుగు మొదలుపెట్టు. దేవుడే ఆ అడుగును స్థిరపరిచి బలపరచుటకు సమర్థుడు, శక్తివంతుడు. దేవునిపై కనుక నిజమైన విశ్వాసం నీకుంటే దేనికి భయపడవు, కృంగిపోవు, కూలిన స్థితిలో ఉండవు. నీ దేవుడు ఒక్కడే నిన్ను లేపగలిగినవాడు, నిన్ను నిలువబెట్టువాడు. దేవునిని అడుగు, దేవా ఈ విషయంలో పడిపోయానయ్యా, లేవలేని స్థితిలో ఉన్నానయ్యా, నన్ను నిలువబెట్టు తండ్రి అని అడుగు. ఆయన తప్ప వేరే దిక్కు మనకు లేదు. ఆయనకు తప్ప ఇంకెవరికి నిలవబెట్టే శక్తి ఎవ్వరికి లేదు. ఆయనే శక్తిమంతుడు, సమర్థుడు. ఈ వాక్యం మనందరి జీవితాల్లో ఫలించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంనకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారి హృదయగదులు భద్రపరుచుకొని వారి జీవితాలను సరిచేసుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. కృంగిన వేళలో, నలిగిన వేళలో, అలసిపోయిన వేళలోనైనా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నిలబెట్టే దేవుడుగా మాకున్నందుకు మీకు వందనాలయ్యా. మీరు తప్ప మాకు వేరే దిక్కు ఏమీ లేదని ప్రతి ఒక్కరము గుర్తెరిగి తండ్రి మీ మీద ఆనుకొని జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డల్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, వారి ఇబ్బందులను నాయన మీరే వారికి తోడుగా ఉండి బలపరచండి అయ్యా, స్థిరపరచండి అయ్యా. ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించండి. ఉద్యోగలేమి నుంచి, మరి వివాహం కాని వారి బిడ్డల గురించి, సంతానలేమి గురించి, అనారోగ్యాలతోటి పాపాలలో కూరుకుపోయిన ప్రతి ఒక్క బిడ్డల్ని లేవనెత్తండి అయ్యా. నాయన నీ మహిమార్థంగా నాయన ప్రతి ఒక్కరిని వాడుకోండి అయ్యా. సమయానుకూలంగా వారి బ్రతుకులలో మీరే స్థిరత్వం దయచేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.